వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. రేవు పార్టీలు మనం విన్నాం హైదరాబాద్‌లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మ్ హౌస్‌లో ఇవి జరుగుతా ఉంటాయని. అయితే ఇంతకు మించి ఈ మధ్య మనం వింటున్నాం. గత 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా బెంగుళూరులో గూడా ఒక పార్టీ జరిగింది. అలానే రీసెంట్‌గా ఛత్తీస్‌గఢ్‌లో గూడా ఇలాంటిది ఒకటి జరగబోతుంటే పోలీసు వాళ్ళు ఆపారు. అదేంటంటే నగ్న నృత్యాలు. దీనికి స్టార్ హీరోయిన్స్ లాంటి వాళ్ళు గాని, అలానే యువతీ యువకులు గూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారనే విషయం వెలుగులోకొచ్చింది. ఇది ఓపెన్‌గా వెబ్‌సైట్‌లోనే దీని ప్రకటన చేయడం జరిగింది. దీన్ని పోలీసు వాళ్ళు అడ్డగించారు. ఆ విషయాలేంటనేది దాసరి విజ్ఞాన్‌తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ ఏమిటిది? రోజు రోజుకి ఏంటి ఏమంటారండి వెర్రితలలు వేస్తుందంటారు. ఆ విధంగా తయారవుతా ఉంది సొసైటీ. ఇటువంటి వాటికి ఆకర్షితులవ్వడానికి కారణం ఏంటి? నిజానికి ఈ యొక్క కేసు సంబంధించినటువంటి పూర్తి వివరాలేంటి? ఫస్ట్ ఇవి ఎలా తయారవుతున్నాయంటే ఈవెంట్ ఆర్గనైజర్స్‌ని మేము హ్మ్. పెళ్ళిళ్ళకి, వాటికి, వీటికి లేదా పబ్లిక్ ఈవెంట్స్‌కి మోడల్స్ కావాలి. మేల్స్ అండ్ ఫీమేల్స్ అని ప్రకటనలు ఇస్తారు ఫస్ట్. హ్మ్. బాయ్ అయితే పూటకి 500, రోజుకి రూ. 1000. హ్మ్. గర్ల్ అయితే పూటకి 1500 లేదా రోజుకి 2000, 3000 పెడతారు. డ్యూటీస్ ఏంటి అని రాస్తారనమాట. ప్లేట్ పట్టుకొని వెల్కమ్ డ్రింక్‌లు ఇవ్వాలి. హ్మ్. వచ్చే గెస్ట్‌లకి వెల్కమ్ చెప్పాలి. నమస్తే అండి అనాలి. సర్వ్ చేయాలి. రౌండ్ టేబుల్ దగ్గరికి అందరూ కూర్చుంటారు గెస్ట్‌లు. అక్కడి నుంచి ఇక్కడికి. క్యాటరింగ్ బాయ్స్ ఏమో అక్కడ నిలబడి హ్మ్. వడ్డించాలి. అవును. ఇది వాళ్ళ డ్యూటీ అవును. ఈవెంట్‌కి. నెక్స్ట్ ఆహ్, ఎప్పుడెప్పుడు ఉంటాయి అని అడిగితే, ఎప్పుడు ఈవెంట్ ఉంటే అప్పుడు పిలుస్తాం రండి. ఇప్పుడు ఈ యువతీ యువకులకేంటి ఉపాధి కోసం వాళ్ళు ఆ పని జేస్తున్నారు. హ్మ్. నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు యువతులు ఉన్నారు హ్మ్. కదా! హ్మ్. వీళ్ళని టార్గెట్. ఓకే. దీంట్లో కొంచెం అందంగా ఉన్న వాళ్ళకేంటంటే ఇక్కడి దాకా స్కర్ట్స్ ఏసుకోవాలి. హ్మ్. ఎంట్రన్స్ దగ్గర నమస్తే పెట్టాలి. వాళ్ళకి కొద్దిగా రెమ్యునరేషన్ ఎక్కువుంటది. రెమ్యునరేషన్ ఇంకొంచెం ఎక్కువ ఓకే. 5,000. ఆ! సో, ఆ అమ్మాయి స్కర్ట్ వేయడానికి ఒప్పుకుంది అంటే వీడు వెంటనే ఆళ్ళకి ఇంకో ఆఫర్‌లు ఇస్తా ఉంటారు. 10,000 ఇస్తారు ఇంకా. హ్మ్. ఇంకొంచెం అవి ఇవి ఉంటాయి. హ్మ్. 10,000 ఇస్తాము. నీకు ఓకేనా? అంటే వాళ్ళు ఏమో మరి కొంతమంది దొరుకుతున్నారు హ్మ్. వాళ్ళకలా. హ్మ్. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. హ్మ్. సో, ఇప్పుడేంటి సరుకు రెడీ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు వీళ్ళ ప్రదర్శనకి నేను మళ్ళీ ఇంకో ఈవెంట్ పెట్టి టికెట్లు అమ్ముకోవాలి. ఓకే. నౌ నగ్న ప్రదర్శన. హ్మ్. నువ్వు ఇక్కడి దాకా చేస్తున్నావు. హ్మ్. అప్పుడప్పుడు అది తీసేసావనుకో హ్మ్. నీకింత ఇస్తాం హ్మ్. అని కొంతమందిని కన్విన్స్ చేస్తున్నారు. పాపం ఆహ్, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు డబ్బులు లేక కొంతమంది తలూపుతున్నారు. హ్మ్. సరుకు రెడీ అయిందిగా. హ్మ్. నౌ వాట్ హ్యాపెండ్ ఇప్పుడు వీళ్ళు మోడల్స్ లాగా హ్మ్. ఆహ్, ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నారు. హ్మ్. రూ. 1,00,000 కట్టి లోపల రావాలి. హ్మ్. ఫోన్స్ తీసేసుకుంటారు. హ్మ్. మీకు అన్నీ ఇస్తారు దాంట్లో. ఏం కావాలంటే అది. అన్నీ అంటే ఈ పొడుచుకునేవి, పీల్చుకునేవి హ్మ్. అన్నీ. హ్మ్. ఏ టు జెడ్. హ్మ్. ఆహ్, నెక్స్ట్ ఆ 'ఘాటి' సినిమాలో చూపించిన సరుకు. హ్మ్. ఇవన్నీ కామన్ సర్వసాధారణం. మందు, మార్బలం అన్నీ ఉంటాయి. హ్మ్. ఔత్సాహిక యువతీ, యువకులు రండి. బయట నుంచి వచ్చే యువతుల్ని రారు. ఎందుకంటే ఆ బాయ్ ఫ్రెండ్ తీసుకురాడు. హ్మ్. ఇప్పుడు నేను తీసుకొస్తే హై అయిపోయాక ఇంకెవరితో పోతే ఏంటా అని చెప్పి వాడు తీసుకురాడు. ఆ! కాబట్టి వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆల్రెడీ అమ్మాయిలకి వీడు తెచ్చేసాడు ఇక్కడ. హ్మ్. 40 హ్మ్. మందినో, 30 మందినో వీడు తెస్తాడు. హ్మ్. ఇట్లా కన్విన్స్ చేసి. హ్మ్. ఈ పొలిటీషియన్స్‌నో లేకపోతే కొంచెం వ్యాపారవేత్తలు బాగా అంటే డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు వీళ్ళ టార్గెట్. హ్మ్. అంటే ఇప్పుడు కార్ డీలర్‌షిప్‌లో ప్రయాణించే ఆ! వాళ్ళు యాహ్! వీళ్ళ యాహ్! హ్మ్. టార్గెట్. హ్మ్. వీళ్ళందరూ మరి ఎక్కడ దొరకాలి నీకు? హ్మ్. అండ్ వాళ్ళకి కూడా నువ్వేడ దొరకాలి? హ్మ్. మీకో సమాచారం ఉండాలి గదా! హ్మ్. రహస్యంగా కొన్ని యాపులు. హ్మ్. హై యాప్ అంటే ఇప్పుడు మొన్న హ్మ్. బెంగుళూరులో దొరికిందేంటంటే 'అనకల్' అనే రిసార్ట్‌లో ఇదే జరిగితే అవును. అవును. పట్టుకుంటే ఒరేయ్! బానే ఉంది మీ ఏర్పాటంతా. హ్మ్. మీకు వీళ్ళెట్లా దొరికారు? మీకు వాళ్ళెట్లా దొరికారు? హ్మ్. అని అడిగితే మేమందరం పరస్పరం ఒప్పందం ప్రకారంగా ఈ యాప్‌లో కలుసుకుంటాం అని చెప్పారు. హ్మ్. అది హై యాప్. హ్మ్. మరి ఇప్పుడుందో లేదో మనకు తెలీదు చూద్దాం. ఆ! నెక్స్ట్ ఇట్లా ఆహ్, కొన్ని సెపరేట్ సైట్స్‌లో ఒక హ్మ్. ప్రకటన విడుదలైంది. హ్మ్. నగ్న విందు. హ్మ్. నగ్న విందేంటి? ఏంటో వింత. మళ్ళీ హ్మ్. దానికి వాడు రాసాడు రూల్స్, హ్మ్. రెగ్యులేషన్స్ అన్నీ చదివి ఆ! దాంట్లో అప్లై చేయాలి. హ్మ్. కొంతమంది తెలివైన వాళ్ళేమనుకుంటారంటే ఇట్లా చెప్పి డబ్బులు దొబ్బుతారేమో! హ్మ్. ఇది జెన్యూనా కాదా? హ్మ్. అవును జెన్యూనే అని చెప్పడానికి గూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. అంటే ఆ యాపే జెన్యూన్. ఓకే. హ్మ్. ఖచ్చితంగా అది హ్మ్. జరిగే పార్టీలే. ఓకే. మన పార్టీలు. మరి హ్మ్. ఎక్కడికెళ్దాం? వీళ్ళు గోవా తీసుకెళ్తారా? థాయిలాండ్ తీసుకెళ్తారా? ఏదైనా యూరోప్ కంట్రీస్ తీసుకెళ్తారా? ఏం లేదు. హ్మ్. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూరే. హ్మ్. ఆ రాయ్‌పూర్ వేదికగా మూలకో ఏదో రిసార్ట్‌లో హ్మ్. ఒక 150, 200 మందొస్తే వాడికి గిట్టుబాటు అవుద్ది. హ్మ్. 100 మందొస్తే బ్రేక్ ఈవెన్ అయ్యిద్ది.
తక్కువ మంది వస్తే ఈవెంట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే. మరి వేస్ట్ కదా వాడు అవును, పెట్టి, అవును. అంటే వీళ్ళందరినీ మేపాలిగా, వీళ్ళందరికి ఇవ్వాలి. అవును. సో అట్లా టార్గెట్ అందరిని జమ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఉమ్, ఈ జమ చేసుకునే కార్యక్రమంలో పోలీసుల కంట పడింది. ఉమ్, వాళ్ళు కూడా జమ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఆ, ఎక్కడ రావాలి, ఆ, ఎంత కట్టాలి, ఆ, వాడు మంచిగా చెప్తున్నా, ఇంత కట్టాలి, ఇక్కడికి ఉమ్, రావాలి, ఏమేమి ఇస్తావు, నేను ఇవన్నీ ఇస్తా, ఉమ్, అవేమి ఇస్తావు, ఇట్లా దానికి ఏమైనా ఎక్స్ట్రా ఛార్జా, రాగానే ఫోన్ తీసేసుకుంటాము, ఉమ్, 2 రోజులు ఇక్కడే ఉంటారు మీరు, మొత్తం ఇది 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 ఇది, తర్వాత ఉమ్, మీ ఫోన్ ఇస్తాం, ఇదొక ప్రపంచం అని ఉమ్, పోలీసులకే చెప్పారు. ఉమ్, డైరెక్ట్ 8 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. ఉమ్, మరి ఇంకా మిగతా వాళ్ళు దొరకలేదు. ఉమ్, అసలు ఇట్లాంటి యాప్స్ ఇంకెన్ని ఉన్నాయో తెలియాలి కదా. అంటే ఇప్పుడు పట్టుకున్న ప్రతిసారి ఒక యాప్ బయటికి వస్తుంది, ఉమ్, ఇంకెన్ని ఉన్నాయో తెలియట్లా. రీసెంట్లీ మొన్న హైదరాబాద్లో గ్రిండర్ అనే గే డేటింగ్ యాప్ వల్ల ఉమ్, అందులో డ్రగ్స్ వెళ్తున్నాయని తెలిసింది. ఓకే. పావురం గుర్తు పెడితే ఒక సంవత్సరం వస్తున్నట్టు, ఉహుం, రాకెట్ గుర్తు పెడితే ఇంకేదో, అట్లా ఓ. డిఫరెంట్ కోడ్ లాంగ్వేజ్ ఆహా, మన సైబర్ వాళ్ళే అరెస్ట్ చేశారు ఒక 7-8 మందిని. ఉహుం, అంటే అదేంటంటే యాక్చువల్గా అదొక LGBT యాప్. ఉమ్, సరే, ప్రాబ్లమే ఉంది, ఇద్దరు జెండర్లు ప్రేమించుకోవచ్చు విచ్చలవిడిగా. అవును. కాకపోతే దాన్ని వీళ్ళు ఎందుకు ఎంచుకున్నారంటే, ఉమ్, ఆ యాప్లో గురించి మనం చాట్ చేసుకుంటాం. ఉమ్, వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, ఇంకా దేంట్లోనే చాట్ చేస్తే ఈ మన బంజారా హిల్స్లో టవర్ ఉంది కదా, అవును, వాళ్ళు పట్టేసుకుంటున్నారు. తెలిసిపోతుంది. అవును. కాబట్టి ఈ గే రేటింగ్ యాప్ అనుకో, ఉమ్, దొరికితే ఏంటి, మేమిద్దరం ఏదోనండి ఏదో చేసుకుంటున్నాం, మీకెందుకు, మా పర్సనల్ అవును, అని తప్పించుకోవచ్చు అని అందులోకి వచ్చారు. అవును. దాంట్లో కూడా ఆ పదాలు వాడకుండా ఉమ్, సింబల్ లాంగ్వేజ్ ద్వారా పరిచయం. ఓకే. వీడు సరుకు వాడికి ఇస్తాడు, వాడి సరుకు వీడు తీసుకుంటాడు. ఓకే. అట్లా ట్రేడింగ్ అనేది నడుస్తుంది. నడిచింది. వాళ్ళని పట్టుకుంటే ఎక్కడో టాంజానియా, సూడాన్ చెందినోడు ఎవడో ఉమ్, డీలర్ వాళ్ళకి ఇచ్చాడు అని ఒకరిని పట్టుకున్నారు. ఉమ్, అంటే దొరికితేనే దొంగ, ఇక్కడ ఉమ్, సంథింగ్ అయితే తప్ప ఏమీ తెలియట్లా. ఓకే. పొర్రపాటున అట్లాంటి పార్టీస్లో ఒక సెలబ్రిటీ ఉందనుకో, ఉమ్, సినిమా వాళ్ళకి సంబంధించి, ఇంకా మొత్తం అసలు ఆమె చేసింది పార్టీ అన్నట్టు అడ్వర్టైజ్లు కూడా చేస్తారు. మనం ఓకే. గతంలో ఇప్పుడు చూసాం. గతంలో మనం బెంగళూరులో చూసాము ఉమ్. నటి హేమకు సంబంధించిన ఇష్యూలో కూడా, అంటే అది రేవ్ పార్టీయా నగ్న పార్టీయా, అది ఇప్పుడు దాని రిలేటెడ్ అనేది కూడా. అది బర్త్డే పార్టీ, పాపం ఆవిడ బర్త్డే అని చెప్తేనే వెళ్ళింది. ఉమ్, ఆవిడ అక్కడికి వచ్చిన వాళ్ళు వేరే గ్రూప్ వాళ్ళు, సంబంధం లేకుండా ఏదో తీసుకుని వాళ్ళు ఉమ్. దొరికితే ఓకే. అక్కడ ఉన్నందుకు ఈవిని హైలైట్ చేశారు. ఓకే. కానీ ఉమ్, పేరు డ్యామేజ్ చేశారు. అవును. తర్వాత పాప ఆమె తీసుకోలేదంటే ఎవడూ చెప్పలేదు. అవును. అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. కేసు బుక్ అయినట్టు మాత్రం హైలైట్ అయింది, కానీ తర్వాత ఏం జరిగింది అనే విషయం అంత డీటెయిల్ గా జనాలకు తెలియదు. చెప్పలా, అవును, తీసేసుకుంది, మొత్తం అంతా చేసేసిందని డ్యామేజ్ చేసింది. అవును. సరే, వాట్ ఎవర్. ఇకపోతే ఇందులో ఛత్తీస్గఢ్ విషయం, ఛత్తీస్గఢ్ లో అయితే ఆర్టిస్టులు ఎవరు దొరకలేదు. ఉమ్. కాకపోతే ఏంటంటే ఆర్టిస్టులు ఉన్నారని వాడు యాడ్ వేసాడు. కొత్త జంటలు కూడా ఇంట్రెస్ట్ చూపించారు అవును. అంటున్నాడు. అది వాడు యాడ్ ప్రకారంగా అయితే రమ్మనే, ఆహా. కానీ వీళ్ళు ఎంచుకుంటారు. బట్ ఓకే. అడ్వర్టైజ్మెంట్ లో మాత్రం ఒక సినిమా వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అని కమిట్మెంట్ ఇచ్చాడు. ఆహా. మరి వాడిని పట్టుకుంటే తెలియాలి అది అసలు ఎవరు కమిట్ అయ్యారు అది. అది ఓకే. ఓకే. ఇదండి ఏదైతే రీసెంట్గా ఛత్తీస్గఢ్లో జరిగిన రేవ్ పార్టీకి మించినటువంటి నగ్న ప్రదర్శన, నగ్న నృత్యాలు సంబంధించి అంశం మీద వివరణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.